హాయ్ అండి అందరికీ. నేను మీ సుజాత భద్రం. ఈరోజు నేను పరోటాలు ట్రై చేస్తున్నాను అండి. అన్నీ ఏంటి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అని చెప్తున్నా అనుకుంటున్నారు. నిజంగా నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను వంటలు. మా పిల్లలు అంటున్నారు నేను యూట్యూబ్ పెట్టడం మంచిదైంది, అన్ని వంటలు చేస్తున్నా అని చెప్పేసి. ఇదివరకు అన్నం కూర చేసామా తిన్నామా అన్నట్టుండేది, ఇప్పటికి అన్ని వంటలు చేస్తున్నాను అనమాట. ఈ యూట్యూబ్ కోసమైనా సరే ట్రై చేయాల్సి వస్తుంది. అందుకని ఇవాళ సమ్మర్ స్పెషల్ అన్నమాట. సమ్మర్ స్పెషల్లో వంటల్లో భాగంగా ఇవాళ పరోటా ట్రై చేస్తున్నాను అనమాట. పర్లేదు, బాగానే వచ్చిందండి. ఈ మైదా కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి అయితే ఓకే, కానీ ఎక్కువ తినకండి మైదా కాబట్టి, అది మనకు ఆరోగ్యానికి హానికరం. నేనైతే ఇక ఎన్ని పిండి కలుపుకొని 1/2 కేజీ పిండి కలిపి పక్కన పెట్టి ఒక 1/2 అవర్ ఉంచాను అనమాట. 1/2 అవర్ ఉంచిన తర్వాత ఇక ఉండలు చేసుకొని దాన్ని పెనం పక్కన పెట్టేసి, పెనం పొయ్యి మీద పెట్టేసి తర్వాత ఇది పరోటా చేస్తున్నా. దీన్ని బాగా పల్చగా రుద్దాలి. పల్చగా రుద్దాలే కానీ అయినా కూడా చేతికి అంటుకొస్తుంది. మైదా గోధుమ పిండి అంత ఇదిగా ఉండదుగా. చేయటం అయితే కష్టపడి చేశానండి, బాగానే వచ్చింది. ఫస్ట్ టైం అయినా కూడా బాగానే ట్రై చేశాను అనమాట. బాగానే వచ్చింది, టేస్ట్ కూడా బాగానే ఉంది. దీనికి కర్రీ ఆల్రెడీ చేశానండి, అది నేను ఇంకా వీడియో తీయడానికి కుదరలేదు. కొంచెం మిషన్ పెడుతున్నాను, 4 రోజుల నుంచి బిజీగా ఉన్నా అని చెప్పేసి పెట్టలేదు. కర్రీ అయితే రెడీగానే ఉంది. ఈ పరోటా అయిపోయింది చేయటం, అదే చేస్తున్నానండి. అది నిదానంగా వస్తుంది, నేనేమో గబగబా వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఇది చేయడం ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్, కొంచెం ఓపికతో చేసుకోవాలి. నిదానంగా ఉన్నప్పుడే చేయాలండి. కొంచెం బిజీగా ఉన్నప్పుడైతే ఇవి కుదరవు అనమాట ఈ వంటలు. పరోటా చేసి ఇంకా ఆయిల్ పెనం మీద వేసేసి ఇంకా కాలుస్తున్నాను అనమాట. అయితే చూడటం అయితే వీడియో అందరూ చూస్తున్నారండి, అది కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. 2 వైపులా ఇలా కాల్చుకోవాలి పరోటాని. అది కొంచెం లేయర్లుగా వస్తూ ఉంటుంది మనకి మంచిగా కుదిరితే. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్